ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఈ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటనున్నాయి. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడంతో టైగర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. గత కొద్ది రోజులుగా అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది. కాగా ఈ సినిమాకు ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెట్టాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సంబంధించిన అల్లర్లు, రాస్తో రోకో సీన్ షూటింగ్ ఫినిష్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఇటీవల కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్ పరిసర ప్రాంతాలను దర్శకులను పరిశీలించి వెళ్ళాడు. షిప్పింగ్‌కు తదితరి సంబంధించిన సీన్స్‌ను ఈ బీచ్‌లో షూట్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ఉప్పాడ బీచ్ లొకేషన్‌లో చూసేందుకు వచ్చిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం వెస్ట్ బెంగాల్లో కోల్కతాకు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమా 1960లోని వెస్ట్ బెంగాల్లో నేపథ్యం ఉంటుందని, కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మార్చి 30న డ్రాగన్ షూట్ సెట్లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. సప్తసాగరాలు దాటి మూవీ సిరీస్‌తో మంచి గుర్తింపు అందుకుంది. అందులో సెటిల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తర్వాత కన్నడ నాటి రుక్మిణి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఎన్టీఆర్ 31వ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యేదాకా వేరే సినిమా చేసే ఛాన్సే లేదు. అందుకే రుక్మిణి మరో సినిమా సైన్ చేయలేదని తెలుస్తుంది. అయితే తారక్ సినిమా రిలీజ్ అయితే మాత్రం రుక్మిణిని ఆపడం ఎవరి వల్ల కాదనిపించేలా క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ యూత్ అంతా అమ్మడి మాయలో పడిపోగా ఎన్టీఆర్ సినిమాతో టాప్ రేంజ్‌కు వెళ్ళిపోతుంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నాడట.